ఆడు జాంబు ముక్క ఇక చెప్పు, తోలు తీసేస్తానని చెప్పు. ఏం చెప్తావు? ఏం చెప్తావు? తోలు తీసేస్తానని చెప్పు. సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు మేము ముందుకు వచ్చిన 2-3 అంశాలు మీకు చెప్పాలా. నేను ఊళ్ళోకి రాగానే అమ్మలు అక్కలందరూ కూడా నా మీద పడ్డారు. నీళ్లు తీస్తావా లేదా అని దబాయిస్తా ఉన్నారు. అక్కడంతా నీళ్లు తప్పనిసరిగా ఉండాలమ్మా. నేను ఈ మధ్య ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి పోయినా. అసెంబ్లీకి పోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నేను కూర్చొని ఉంటే చెప్పిన, ఆదోనిలో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి, చాలా కష్టంగా ఉంది, నిధులు విడుదల చేస్తే తప్పనిసరిగా ఆదోనిని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది అన్న. ఈ ఊర్లో సుమారుగా 1400 మంది ఉన్నారు. 1400 మందికి 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి నీళ్లు వస్తే ఎలా బతుకుతారు? అట్లాగే వాడుకోవడానికి నీళ్లు కావాలంటే కూడా ఉప్పు నీళ్లు ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది అని చెప్తా ఉన్నారు. నేను ఎంపీడీఓ గారికి చెప్పాను, ఆ ఉప్పు నీళ్లు ఉన్నటువంటి ఆ బోరుని తీసేసి దాని పక్కనే ఇంకేదైనా బోరు పంపించండి, మంచినీళ్లు పడతాయేమో అని చెప్పినారు. వీలైనంత తొందరగా అక్కడ బోర్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మంచినీళ్లు పడి దేవుడి దయ వల్ల మంచినీళ్లు పడితే మనకందరికీ బాగుంటుంది. నీళ్ల సమస్య తీర్చాలా. ఎక్కడికి పోయినా ఆడవాళ్ళు అడుగుతా ఉన్నారు నీళ్లు, ఎక్కడికి పోయినా అడుగుతా ఉన్నారు. డ్రైనేజీలు సరిగా లేవు, నీళ్లు పోవడానికి. ఇంటి ముందుకు నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి, మురుగు నీళ్లు వస్తా ఉన్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు వస్తా ఉన్నాయి, చిన్న బిడ్డలు ఆడుకుంటా ఉన్నారు, ఇబ్బందిగా ఉంది అని చెప్తా ఉన్నారు. మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 43 గ్రామాలకి, అంటే ఆదోని మండలంలో 43 గ్రామాలు ఉన్నాయి. 43 గ్రామాలకు కూడా నేరుగా నరేంద్ర మోదీ గారు పంపించే డబ్బులు కేంద్ర ప్రభుత్వం, వెరీ గుడ్, సూపర్, ఎవరు చేసింది? బ్రహ్మాండంగా చేశారా? నరేంద్ర మోదీ గారు నేరుగా మీ గ్రామానికి సర్పంచ్ వేసేటువంటి డబ్బుల్ని 2 సార్లు వేసినాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 4 నెలల కాలంలో, ఈ 4 నెలల కాలంలోనే 2 సార్లు డబ్బులు వేసాం. ఒకసారి 3 లక్షలు, ఇంకొకసారి 2.5 లక్ష, మొత్తం కలిపితే ఎంత? 5.5 లక్షలు మీ గ్రామానికి డబ్బులు వేసాం అని నా గుర్తు. మళ్ళీ ఒకసారి రికార్డు చెక్ చేసుకుంటాను, ఏమైందో చూస్తాను. ఈరోజు నాతో పాటుగా నేను ఊరికి వస్తానని తెలుసు కదా, సర్పంచ్ కూడా ఉండాలి ఇక్కడ, ఉండి ఏం పనులు అవసరం ఉన్నా ఏం చూడాలి కదా. సర్పంచ్ లేదు, ఏదో పని మీద వెళ్ళినాడు అని చెప్తా ఉన్నారు. కానీ సర్పంచ్ అకౌంట్ లో ఇచ్చిన డబ్బులు ఏమైనాయో మనం అర్థం చేసుకోవాలి కదా. సర్పంచ్ అకౌంట్ లో ఢిల్లీ నుంచి డబ్బులు ఎందుకు వేస్తాం? పెద్దమ్మ చెప్పినట్టుగా నీళ్ల కూడా ఇవ్వాలని, డ్రైనేజ్ వేయాలని, ఇక్కడ దోమలు లేకుండా మందు చల్లాలని, చిన్న చిన్న రోడ్లు వేస్తే రోడ్లు వేసుకోవాలని, గ్రావెల్ వేసుకోవాలని డబ్బులు వేస్తాం. మరి నేను పొద్దున కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఏం చేసినావయ్యా ఆ డబ్బులన్నీ అని అక్కడ సర్పంచ్ అడిగిన. సార్ పాత బిల్లులన్నీ కూడా లెక్క జమ అయిపోయినాయి సార్ ఆ డబ్బులన్నీ అంటాడు. ఎట్లా గప్ప చేసేది కదా. అప్పట్లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయలేదు సార్, అందువల్ల అప్పుడు చేసిన పనులకంతా ఇప్పుడు జమ చేసుకున్నాను సార్ అంటే, అప్పుడు 5 ఏళ్ళు పోయా, ఇప్పుడు నేను కష్టపడి తెచ్చిన డబ్బులన్నీ కూడా
జమ వేసుకుంటే ఇక్కడ పనులు జరగకపోయా ఏం చేయమంటారు చెప్పండి. మీరు అందరూ చూస్తా ఉన్నారు. నేను పోయి డబ్బులు తెస్తున్నానా లేదా, మంత్రులు అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, అందరి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకొని మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి, మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇచ్చి మీ అకౌంట్ లో వేస్తా ఉన్నా. మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ ఊళ్ళో అందరికీ అప్పటికే ఉందా, మీకు కూడా ఉందా? ఉంది కదా. ఉంది అంటే మీరు సర్పంచ్ వరకు అడగాల, ఏమయ్యా డబ్బులు ఏం చేసినావు? ఎమ్మెల్యే డబ్బులు తెచ్చి వేస్తాడు అడగాల, ఎంపీటీసీని అడగాల, ఎంపీపీని అడగాల. వీళ్ళకందరే డబ్బులు చేస్తా ఉన్నాం. నేను మీకోసం కలెక్టర్తో పోట్లాడుతా ఉన్నా, మంత్రులతో పోట్లాడుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు అడుగుకుంటా ఉన్నా, ఎన్ని పనులు చేస్తా ఉన్నా కదా. కాబట్టి ఒకటి మాత్రం నిజం, ఆదోనికి నిధులు వస్తా ఉన్నాయి. మీరు చెప్పిన సమస్యలు, మంచినీళ్ళ సమస్య కూడా ఆ పెద్ద చెప్పింది, అక్కడ నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఇచ్చి కదులు ముందుకి, లేకపోతే కలిసి అవార్థం చెప్పిందా, అది అవుతుందా? 15 ఏళ్ళ నుంచి మీకెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేడు. ఈరోజు నేను మీ మంచినీళ్ళ కొలాయిల కోసం దీనికి మంత్రి పవన్ కళ్యాణ్, మన హీరో పవన్ కళ్యాణ్ మంత్రి, దీనికి ఆయన అడిగిన ఆదోనికి 200 కోట్లు ఇవ్వండి, నేను బ్రహ్మాండంగా ఇంటింటికి కొలాయి వేసుకుంటాను, మా ప్రజల రుణం తీర్చుకుంటాను అని చెప్పిన ఆయన ప్రస్తుతానికి డబ్బులు లేక, డబ్బులు రాగానే నీకు ఇస్తానని నాకు మాట కూడా ఇచ్చినాడు. కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి పెద్దమ్మ, కొంచెం ఓపిక పట్టాల. నా దగ్గర మంత్రదండం లేదు, ఇట్లా ఇట్లా అంటే నీళ్లు వచ్చేస్తాయా? రావు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ గుర్తం ఇవ్వాలి, లైన్లు లాగాల, పైపు వేయాలా, ఇంటింటికి కొలాయి ఇవ్వాలా, దాంట్లో నుంచి కొలాయి తిప్పితే నీళ్లు రావాలా. ఎంత టైం పడుతుంది చెప్పండి? రాత్రి అయిపోతా పెద్దమ్మ, రాత్రి అయిపోతుందా? అవ్వదు. కొంచెం టైం ఇవ్వాలి కదా నాకు కదా. నేను ప్రయత్నం చేస్తానన్నా, డబ్బులు కూడా రావాలా. ప్రయత్నం చేస్తే ఏదో మంచి జరుగుతుందని ఆశ. కానీ మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, మీ వైపు నుంచి నేను పోట్లాడతా, మీ వైపు నుంచి నేను అడుగుతా, మీ వైపు నుంచి గట్టిగా అడుగుతా. ఆదోనికి ఈ అవసరం ఉంది అని చెప్తా. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. ఈ సమస్య నేను మామూలుగా ఎవరన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంట్లో హాయిగా పడుకుంటారు. అబ్బా ఎమ్మెల్యే అయిపోయినాను, ఇంకా 5 ఏళ్ళు నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏడా పోరక్కల్లా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సాంపగారికి వెళ్ళి ఓట్లు అడిగితే ఓట్లు వేస్తారు. అప్పటిదాకా ఏం పని లేదు అనుకుంటారు. మరి నేనేం చేస్తున్నా? ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పొద్దున ఒక ఊరికి, సాయంకాలం ఒక ఊరికి పోయి ఇంటింటికి తిరిగి మీ అందరి దగ్గర తెప్పించుకుంటా ఉన్నా. అవునా కదా? నన్ను మా ఇంట్లో పడుకుంటే ఎవరన్నా వద్దంటావా? ఎవరి కోసం తిరుగుతా ఉన్నా? మీకోసమే తిరుగుతా ఉన్నా. మీ కష్టాలు తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీకున్న బాధలు తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీకు ఏమేమి పనులు కావాలో తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీ కష్టాల్లో నేను కూడా ఒకరిని అని చెప్పడానికి తిరుగుతా ఉన్నా. కాబట్టి నేను పడుతున్న శ్రమ వృధా పోదు. ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా డబ్బులు లేవు పాపం, పవన్ కళ్యాణ్ దగ్గర కూడా డబ్బులు లేవు పాపం. డబ్బులు వస్తాయి మెల్లిగా. డబ్బులు రాగానే నాకు నమ్మకం ఉంది, ఆదోనికి నిధులు వస్తాయని, ఆదోనికి డబ్బులు ఇస్తారు. రాగానే మీ ఊరిలో ఉన్నటువంటి మొట్టమొదటి పని మంచినీళ్ళ సమస్య తీరుస్తా, రోడ్లు వేయిస్తా, డ్రైనేజీలు వేయిస్తా. ఏమబ్బా? కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉండండి. అంతగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి
మీ ఊర్లో ఇప్పుడు 2 పనులు చేస్తా ఉన్నాను. ఒకటి, నరేంద్ర మోదీ ఎన్ఆర్జీఎస్ కింద ఒక రోడ్డు వేస్తా ఉన్నా. ఎక్కడ రోడ్డు? ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చౌడికట్ట దాకా ఒక రోడ్డు వేస్తా ఉన్నా. ఇంకో రోడ్డు శ్మశానం వైపు ఎక్కడ స్వామి? అది ఎక్కడైనా ఇంకో రోడ్డు ఎక్కడ? మరి టెంకాయ కొడదాం అనుకుని ఎక్కడ పోయింది? ఎక్కడ? పెద్ద మనిషి ఏడా కాంట్రాక్ట్ వేస్తాను ఎలా? పెద్ద మనిషి ఎస్సీ కాలేజ్ పెద్ద మనిషి ఏడా? అది పెద్ద మనిషి రాయా. ఎక్కడ రోడ్ వేసేది? ఎస్సీ శ్మశానం వరకు రోడ్డు వేస్తారట. ఈ 2 రోడ్లు వేయిస్తా ఉన్నా. ఈ 2 రోడ్లు అయిపోతే 3 నెలల్లో మళ్ళీ 2 రోడ్లు ఇస్తా. ఆ 2 రోడ్లు బాగా వేసుకుంటే 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకో 2 రోడ్లు ఇస్తా. నాకు 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల్లో 3 నెలలకు ఒక రోడ్డు, 3 నెలలకు ఒక రోడ్డు, 3 నెలలకు ఒక రోడ్డు ఇస్తే కూడా 15-20 రోడ్లు పూర్తి చేస్తా. మీ ఊర్లో 15 రోడ్లు వేస్తే ఊరంతా రోడ్లు ఉంటాయి. అవునా? అవునా? ఇది రోడ్లు అయిపోతుంది. తర్వాత నీళ్లు, తర్వాత డ్రైనేజ్. ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి శాయశక్తిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు నన్ను బాగా ఆదరించినందుకు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు ఎంతో మంది అభిమానంతో నన్ను ఆహ్వానించారు, దీవించారు. పెద్దలందరూ కూడా నన్ను అభిమానించారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, ఇక్కడ సెక్రటరీ ఏమా? సెక్రటరీ రా తల్లి. ఎక్కడ సెక్రటరీ? పంచాయతీ సెక్రటరీరా వెళ్ళిపోయారా? నువ్వురా, పైకి ఎక్కాలా? ఎక్కువా? దాని మీద ఎక్కువ ఎక్కవా? ఏం కాదు, ఎక్కువ ఎక్కువ ఏం కాదు. నేను ఎక్కడ ఇట్లా చకచక ఎక్కి ఎమ్మెల్యే చూసారా మీరు? ఈమె కనిపిస్తుంది కదా, ఈమె పంచాయతీ సెక్రటరీ. అందరూ చూసినారా అని అడుగుతా ఉన్నా. చూసినారా? ఆమె 4 రోజులైంది వచ్చింది, కొత్తగా వచ్చింది. మీరు ఈమె పంచాయతీ ఆఫీసులో ఉంటది. మీ ఊరిలో ఉన్నటువంటి అన్ని పనులకి రాసుకుని ఎస్టిమేషన్లు తయారు చేసి పెట్టే పని ఈమె చూసుకుంటది. మీరు జాగ్రత్తగా, ఈమె రోజు ఇక్కడికి వస్తా. రోజు వస్తావా తల్లి నువ్వు? ఏమా రోజు వస్తావా? రోజు వస్తుందట. ఆమె గుర్తు పెట్టుకోండి. పనులన్నీ చేయించుకుంటారా? మీ దగ్గర ఎవరికి డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా, రోడ్డు ప్రాబ్లం ఉన్నా ఈ అమ్మాయి రాసుకుంటది. రాసుకొని పైకి నాకు చెప్తుంది. అప్పుడు నేను డబ్బులు శాంక్షన్ చేస్తా. సరేనా? వెరీ గుడ్. నువ్వు దిగేదిలే. వెల్ఫేర్ సెక్రటరీ ఏకమ్మా? ఏం కాదు. నేను ఎక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమి చూసారా? ఎప్పుడన్నా చూసారా లేదా? ఈమె వెల్ఫేర్ సెక్రటరీ. వెల్ఫేర్ సెక్రటరీ అంటే మీకు పింఛన్లు ఇచ్చేది, కొత్త పింఛన్లు రాసేది, ఇవన్నీ కూడా చూసుకుంటది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పార్టీలోకి రాకపోతే నువ్వు టీడీపీ, నువ్వు జనసేన, నువ్వు బీజేపీ, వేరే పార్టీ కాబట్టి నీకు పెన్షన్లు ఇక్కడ అని చెప్పేది. అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే ఇప్పుడు రాయించుకోండి. అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాసుకోండి. కొంతమందిని చూసారు. ఓ పిల్లోడు వీల్ చైర్ మీద వచ్చినాడు. ఒక పిల్లోడు. అవన్నీ కూడా పెడతాం. 2-3 నెలల్లో కొత్త పింఛన్లు శాంక్షన్ అవుతాయి. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారా? ఏమా? అందరికీ పింఛన్లు ఇచ్చేయాలి 3 నెలల లోపల. సరేనా? ఓకే, ఇక నువ్వు దిగు. అలాగే ఏమా
చేస్తాం, అది కూడా నేను చేయించేస్తాం, నేను చేయించి పెడతాను. ఇట్లా తలారి కొడుకు పని చేయించి పెడతాను నేను, సరేనా? చేయించి పెడతాను పో. అలాగే అమ్యూనిటీ సెక్రటరీ ఎవరు? ఎక్కువయా ఎదిగో ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఈ పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. కొత్తగా ప్రభుత్వం మీకు ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తా ఉంది. మార్చి లోపల ఎవరెవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళందరూ కూడా, నీ పేరేంటయ్యా? దర్గన్న ఈయన పేరు. ఈయన పంచాయతీ ఆఫీస్ లో ఉంటారు. ఈయన దగ్గర పోయి పేరు రాయించుకోవాలి. ఎవరైతే పేరు రాయించుకుంటారో దర్గన్న దగ్గర ఈ లిస్టు తయారు చేస్తాడు. మార్చిలో కొత్తగా ఇళ్ళు ఇస్తాం. ఎవరికైనా సరే ఇంటి స్థలం ఉంటే నరేంద్ర మోదీ గారు నేరుగా ఢిల్లీ నుంచి 2,50,000 రూపాయలు ఇస్తాడు. ఎంత? 2,50,000 రూపాయలు ఇస్తాడు. కాబట్టి ఈయన దగ్గర మీరందరూ ఇల్లు లేని వాళ్ళందరూ పేరు రాయించుకుంటారా? ఏమా రాయించుకుంటారా? ఏమయ్యా రాయించుకుంటారా? గుర్తుపెట్టుకోండి. అని ఎవరన్నా ఇక్కడ మీటింగ్ రాకపోతే కూడా వాళ్ళకి చెప్పండి, సరేనా? వెరీ గుడ్. ఇంకా ఇక లైన్ మ్యాన్ ఎవరు? నీళ్లు వదిలేసిన లైన్ మ్యాన్, నీళ్లు వదిలే లైన్ మ్యాన్ ఎక్కడ? నువ్వేనా నీళ్లు తిప్పేది? ఎందుకు నీళ్లు తిప్పట్లేదు? ఎవరు మీ కాంట్రాక్టర్? జాంబు ముక్క ఏక చెప్పు, తోలు తీసేస్తానని చెప్పు. ఏం చెప్తావు? ఏం చెప్తావు? తోలు తీసేస్తానని చెప్పి. అక్క చెల్లెళ్ళకి నీళ్లు ఇవ్వడానికి ఏమయ్యా మీకు కష్టం? ఏం ఇబ్బంది? నీళ్లు తెచ్చిచ్చేవాడిని నేను, డబ్బులు ఖర్చు పెట్టేవాడిని నేను. నీళ్లు చెప్పడానికి ఏమిటి కష్టం నీకు? ఏది చెప్పి నీ కష్టం చెప్పు. నీళ్లు వస్తున్నాయని చెప్తున్నాడు. వస్తున్నాయమ్మా? చెప్తే కదా. ఇటన్నా చెప్పాలా, వస్తున్నాయన్నా చెప్పాలా? చేతులెత్తి చెప్పండి. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఎందుకు అరగంట వదులుతున్నావు? గంట ఎందుకు వదలవు? నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు అనే అబద్ధము. నేను ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడతాను, ఇంజనీర్ తో మాట్లాడతాను, ఇంజనీర్తో మాట్లాడతాను. దిగు, పెద్ద వస్తాడు. పైకి రైట్, పైకి పైకి విషయం 3 రోజులు ఒకసారి వస్తాయి ఊర్లోకి. నేను 3 రోజులు ఒకసారి, 3 రోజులక 4 రోజులకి 3 రోజులకి నేను కంపల్సరీ ఊర్లోకి వస్తాయి. మీరు ఏమంటే వాళ్ళు ప్రాబ్లం ట్యాపులు మత్తు కూడా వేరే పొలాలు ఉన్నాయి, వాళ్ళు లేవు, పొలాలు లేవు, ఫ్యాక్టరీ పత్రాలు ఉన్నాయి, పైగా నీళ్ళకి వెళ్ళవు, కొన్ని సమస్యలు ఇక్కడికి వెళ్ళవు, నీళ్ళు నీళ్ళకి వెళ్ళవు. దాని వల్ల రెహమాన్ ఇప్పుడు వాళ్ళు లేవు కదా, వాళ్ళు పెట్టుకోవాల్సింది ఎవరు? సర్పంచ్. సర్పంచ్ పెట్టాలా? సర్పంచ్ పెట్టకపోతే కాంట్రాక్టర్ పెట్టాలా? కాంట్రాక్టర్ పెట్టేస్తా, సర్పంచ్ సర్పంచ్ అడగాల. మీకు అర్థమైందా? నేను నీళ్ళు ఇస్తా ఉన్నా, బాగా వినండి. నేను నీళ్ళు ఇస్తా ఉన్నా, డబ్బులు ఇస్తా ఉన్నా ఈ ఊరికి. రెహమాన్ ఏం చెప్తాడు? దానికి వాల్వ్ లేదు, వాల్వ్ పెట్టలేదు అని అంటా ఉన్నాడు. అందువల్ల ఎక్కువ నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నాడు. వాల్వ్ ఎవరు పెట్టాలా?
ఇక్కడ వచ్చేసి ఒక సంతో సఫలం సంభవంలో ఒక సంత అక్కడ ఆలయంలో వస్తున్నాయి సార్. అక్కడ వాళ్ళు పూజ చేసుకుంటారు. అక్కడ వాళ్ళు పూజ చేసుకుంటున్నారు కాబట్టి మనకి మీరు కొట్టుకోవద్దా ఏదరా 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 మీకు నేను చెప్పేది ఒకటే మీ అందరికీ కూడా, కాలువల నుంచి నీళ్లు పోతా ఉన్నాయి, నీళ్ళకేమి కొదవలేదు. ఆగండి, ఎందుకు కొట్టుకుంటావా మీరు? నీళ్లు వచ్చి ఏమన్నాయి? కాలువలో నుంచి నీళ్లు ఆగు. నీళ్లు పోతా ఉన్నాయి. మీరు చేయాల్సిందంతా ఏం చేయాలి? ట్యాపులకి తమ్ముడు ట్యాంక్ కట్టడానికి సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం అక్క తిరిగి ఏడబోతారు నీళ్లు కోసం. ఇప్పుడు నేను చెప్పేది వాల్వులు పెట్టుకొని ఎక్కువసేపు నీళ్ళు ఇవ్వండి. ఏమప్పా, వాల్వులు పెట్టుకోవడానికి సర్పంచ్ చెప్తాను, సర్పంచ్కు డబ్బులు వేస్తా. అలాగే మీ కాంట్రాక్టర్ కూడా చెప్తా, మీరు వాల్వులు పెట్టుకొని ఎక్కువసేపు నీళ్లు వదులుకోండి. ఏమప్పా, సరేనా? ఏమమ్మా, సర్పంచ్ ఇంటికి పోతారా? సర్పంచ్ కళ్ళను పట్టుకోండి పోయి, ఏమో ఎమ్మెల్యే చెప్పినాడు నీళ్ళు ఇస్తానంటాడు, నువ్వు వాల్వ్ పెట్టించు అని చెప్పండి. అలాగే మీ జాముకే కాంట్రాక్టర్ చెప్పు, ఆయనైనా వాల్వ్ పెట్టుకో, ఆయన డబ్బులు వస్తాయి. డబ్బులు ఇస్తున్నాం కదా, ఊరకేం చేయట్లే ఆయన, డబ్బులు ఇస్తున్నాం. తప్పనిసరిగా వాల్వులు పెట్టుకొని దాన్ని ఎక్కువ నీళ్ళు ఇచ్చే పని చేసుకోవాలి. ఇది వేస్తారు. జిల్లా పంచాయతీ ఇక్కడ ఈ 5-4 పంచాయతీ మన ఏజమా చేసే మీకు అందుబాటులో బాగుంటుంది. నీళ్ల కోసం ట్యాంకు కట్టడం, నీళ్ల కోసం కాలవలేయడం, అవన్నీ కూడా నేను చూసుకుంటా. ఈ 5 ఏళ్లలో జరుగుతాయి అవన్నీ, సరేనా? అప్పటి లోపల, అప్పటి వరకు నీళ్లు కావాలి కదా. ఎప్పుడో 5 ఏళ్ళుగా 2-3 ఏళ్ళ తర్వాత అవుతుంది అవ్వాలి కదా. అప్పటి లోపల ఏం చేయాలి? సర్పంచ్ని పట్టుకోవాలి, ఆ కాంట్రాక్టర్ని పట్టుకోవాలి, వాల్వులు వేయించుకొని ఎక్కువసేపు నీళ్లు వేయించుకోవాలి. వేయించుకుంటారా అని గ్రామస్తులందరినీ అడుగుతా ఉన్నా. చెయ్యొద్దండి, వేయించుకుంటామంటే చెయ్యొద్దండి. ఏమయ్యా చెయ్యెత్తడానికి? ఏమయ్యా మీకు చీలు పోయినాయా కదా? నీళ్లు కావాలంటారు, చీలు ఎత్తరు. సరేనా? ఈ పని చేయించుకోండి. నేను మళ్ళీ ఈసారి ఊరికి వచ్చినప్పుడు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తా, సరేనా? సెలవా? ఇప్పుడు భూమికి సంబంధించిన సేవత దేవుడి ఇనాం భూముల్ని ఎవడో ఆక్రమించుకున్నాడంట. 4.5 ఎకరా. మీరు గ్రామస్తులంతా పోయి దాన్ని మళ్ళీ తీసుకోండి దేవుడి ఇనామని. నేను పోలీసులకి చెప్పిన, మీరందరూ గ్రామస్తులంతా ఒక మాట మీద ఉండండి. మీ ఊరిలో దేవుడి ఇనాంని వాడు కొట్టుకుపోతే ఇలా మీరు చూస్తూ ఎందుకు కొడుకుంటారు? మీ ఊరిలో మీకు బాధ్యత లేదా? నేను ఎక్కడి నుంచో వచ్చి చెప్పాలనా? కాబట్టి మీకు తహసీల్దార్కి చెప్తా, ఎస్ఐకి చెప్తా, అలాగే కలెక్టర్ కూడా చెప్తా. మీరెళ్ళి ఎవరైతే మీ దేవుడి భూముల్ని ఆక్రమించుకున్నాడో
అవన్నీ వెనక్కి తీసుకుని దేవుడి కోసం వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. సరేనా? ఈసారి రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మీ ఊరికి కూడా కలెక్టర్ వస్తాడు, సబ్ కలెక్టర్ వస్తాడు, రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. దాంట్లో మీ రెవెన్యూకి సంబంధించిన ఆర్ఆర్ఓఆర్ అడంగులన్నీ కూడా సరి చేసుకోండి. నేను కలెక్టర్కి చెప్తాను. సరేనా? రైట్, ఓకే. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మీరు పోనక్కర్లే, ఎంఆర్ఓనే మీ దగ్గరికి పంపిస్తా, వచ్చి పనులు చేయించుకోండి. సరేనా? రైట్. Good evening, sir. Good evening, Amma. Good evening, sir. చాలేమ్మా. బాగున్నారా? బస్సు 6:30కే వస్తుంది సార్. బస్సు 6:30కే వస్తుంది సార్. పొద్దున్నా? అంతేమంటే ఇంకో డ్యూటీ ఉందంట. మీకు ఎన్ని గంటలకు కావాలి? 8 గంటలకా? ఆర్టీసీ వీళ్ళ క్లాస్ ఫస్ట్ ఎవరికి వస్తుంది? అందరికీ క్లాస్ ఫస్ట్ ఎట్లా వస్తుంది? అందరికీ కదా వస్తుంది. క్వశ్చన్స్ పూछा 8 into 8 అంత చెప్పు మనం. 8 into 8 times of 8. 8 जा 8 जा 8 ఎంబల్ 8 into 20 minus 6 ఎంత చెప్పు? 6. ఇప్పుడు నేను సాంబగల్లో ఉన్నాను. ఇక్కడ ఆడబిడ్డలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలా. ఆర్టీసీ బస్సు పొద్దున 6:30కే వస్తుందట. 6:30కి ఎట్లా పోతారు బిడ్డలంతా కదా? చిన్న చిన్న బిడ్డలు ముందే చిన్న చిన్నగా ఉన్నారు, తింటలేరు సరిగా. 6:30కు ఎట్లా వస్తే స్కూలు? 8 గంటలకు బిడ్డలకు స్కూల్ పెట్టండి. స్కూల్ బస్సు 8 గంటలకు పెట్టండి ఆర్టీసీ బస్సుని. సరేనా? కాదబ్బా, సాంబగల్లుకు 8 గంటలకు వచ్చేలాగా పెట్టండి. పొద్దున్న 6:30కు వస్తుందట. వీళ్ళందరూ తీసుకెళ్లి పొద్దున్నే 6:30కి ఇంట్లో ఎట్లా బయలుదేరుతారు? ఆడబిడ్డలు కదా, చలి ఉంటుంది సార్, ఫుల్ చలి ఉంటుంది ఇప్పుడు కదా. కాబట్టి పొద్దున ఆర్టీసీ బస్సు బిడ్డలు తీసుకొని పోవడానికి 8 గంటలకు రావాలా. ఇట్లా ఏర్పాట్లు చేసి నాకు అప్డేట్ చేయండి. సరేనా? సరేనా? మీరు బాగా చదువుకోవాలి. నేను బస్సు పెట్టినాను, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి క్వశ్చన్లు అడుగుతాను. స్కూల్ అయితే చెప్పండి. కొలాయిలు చెప్పి తెచ్చుకురా, కొలాయి చెప్పు. ఏంటమ్మా ఇది? నెల రోజులు పడుతుంది దాన్ని రిపేర్ చేయడానికి. సర్పంచ్ ఎక్కడ?
ఇప్పుడు సర్పంచ్ డబ్బు మీకు కూడా అర్థం కావాలమ్మా. సర్పంచ్కు ఇట్లాంటి పనులు చేయడానికి ఈ నీళ్లు మీరు పట్టుకుంటున్నారు కదా, ఈ కాలువ చూడు ఎంత భయంకరంగా ఉందో, ఇవన్నీ క్లీన్ చేయడానికి దానికి 6 లక్షల రూపాయలు డబ్బులు వేసాం మీ సర్పంచ్ ఆ డబ్బు అకౌంట్కి. మరి ఇవన్నీ చేయించాలి కదా. ఈరోజు నేను వస్తున్నాను, వచ్చి నిలబడి ఏం పని చేసినాడు చెప్పాలి కదా, అవునా కాదా? ఇట్లా ఉంటే ఏం చేసేది? మన డబ్బులు ఇస్తా ఉన్నాము, కింద పని జరగట్లే, అందువల్ల నేను తిరుగుతున్నాను. ఇంకా నాకేం పని? అర్థమైందమ్మా? మీ సర్పంచ్ను పట్టుకోండి గట్టిగా. మీకు సర్పంచ్ డబ్బులు ఇప్పుడు పంచాయతీ నిధులు వచ్చినాయి కదా, మొన్న కూడా పడినాయి. ఏదైనా అరాకరం ఉంటే డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత నాది, లోపల పనులు చేసుకోవాలి, పని మీదే కదా. ఎవరు చేయాలి? మీరంతా కండువాలు వేసుకుని ఏం చేస్తున్నారు సార్? ఈ రోజుకే సార్ మా పరిస్థితులు ఇంకా 5 years అయిపోయింది. మా ఎమ్మెల్యే గెలిపించిన మేము వచ్చినప్పుడు కండువా వేసుకున్నావు, అధికారంలోకి వచ్చినావు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు సార్? ప్రతిపక్షంలో ఉన్నట్లు ఇప్పుడు కూడా సార్ ప్రామిస్, అది మాత్రం మాకు మాత్రం పక్కా సార్. ఇప్పుడు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని, ఇప్పుడు పట్టించుకోవట్లేదు మరి సార్. ఇప్పుడు మా ఎందుకంటే ఎమ్మెల్యే మాకు అంటే పోయినంత ఎన్నో తెలుసు. ఇప్పుడు మా ఎమ్మెల్యేగా వచ్చిన మిమ్మల్ని అడుగుతున్నాం అందరికీ. ఎవరు చేయలేదు సార్. ఈ రోజు గట్టి నిలబడండి, నేను చేయిస్తాను. మీరు చూడండి సార్, ఇప్పటికి 5 సంతలు అయిపోయింది. ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చినాము, 10 మందికి చెప్పినాము అంటే కాదు. మనం అధికారంలోకి వచ్చినాం, ప్రజలకు మంచి చేయాలి, దగ్గరుండి చేయాలి. ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు మనం అధికారంలో ఉంటాం. మేము చాలా మంది చెప్పినాం సార్, మేము పట్టించుకోవట్లేదు సార్. అంటే వీళ్ళంటే కొత్త వాళ్ళు ఇప్పుడు పోయిన అలా మేడం మీరు ఎన్ని మాటలు చెప్పాము మీకు చెప్పి ఊర్లో కూడా మీకు అందరికి తీసుకెళ్ళామా? కఠినంగా ఉండాలి, తీసుకెళ్ళాం మీరు చెప్పండి. కఠినంగా ఉండాలి. దాని గురించి గలాట్ అయింది సార్, దాని గురించి నేను తీసుకుపోతే కూడా గలాట్ అయిపోయింది. పడితే నేను చేయిస్తానమ్మా. ఊర్లో ఇంకేముందా? అన్ని చేయిస్తాను. ఇంకోటి సార్, 3 months చెప్పినాం సార్. ఇది పీకితే చేస్తామని సార్, ఆయన ఊరు పీకితే కూడా 4 సార్. నీళ్ళు పోతాయి సార్. पीछे पड़ेगा चलो पड़ेगा అదే సార్ చెప్పిన సర్పంచ్ డబ్బులు వేస్తా ఉన్నాము, ఎస్పీటీసీ డబ్బులు మరి క్లీన్ చేయడానికి ఎస్సీ ప్లాన్ మేడం. మీరు అనొద్దండి వాళ్ళు చెప్పడం కదా, దగ్గర చేయించాలా, లేకపోతే ఊరికే చెప్పినట్టు ఎవరు చెప్తాం కదా. వాళ్ళు ఏమంటారు? డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు అంటారు. చెప్పమ్మా, అరుస్తుంది ఎక్కడ? నీళ్లు వదిలినప్పుడు 2 కడుగులు అడుక్కొని పట్టుకోవాలి. అప్పుడు ఏం చిన్నారు సార్, ఏం తీసేసి పెద్దలని పైకి మాకు 5 ఇంటికి మాత్రం వాటర్ తాగేది 5 ఇంటికి మాత్రం మా మామూలుతో వచ్చింది. ఈ 4
నీళ్ళకి ఎందుకు ఒక బోర్ ఉంది, అది ఎందుకు పనికిరాదు? కరెక్ట్తో మాట్లాడుతున్నాం. మొన్న కూడా అసెంబ్లీలో చెప్పిన గట్టిగా నీళ్లు లేవని. చూసారా మీరు? చీకటి పడక ముందే ముగిద్దాం. వినాటం ఎవరిది? ఎన్ని కేజీలు అమ్మాయి? 15 కేజీలు. ఇంత ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. 15 కేజీలు కరెక్ట్గా వెయిట్ వచ్చిందా? తూకం పెట్టండి. సరితో తీసేస్తూ కరెక్ట్ 10 కేజీలు టయానికి వస్తున్నాయమ్మా. ప్రతి నెల వేస్తున్నాడా? ఎవరు ఇక్కడ డీలర్? ఎవరు? టయానికి బియ్యం ఇస్తున్నారమ్మా. మీకు అన్ని కరెక్ట్గా వస్తున్నాయా? మేము సెకండ్ టైం 2 సార్లు వేసినాం సార్. అంతే బాగా వేసినాం సార్. సెకండ్ టైం అన్నీ కట్టుకున్నారు. దాంట్లో 1% ఆడవాళ్ళందరూ కొట్టేసినారు. అయ్యో, ఏ ఊరు? అంటే ఎంత డబ్బులు కట్టాల్సింది? ఆమె ₹1,00,000. మాది ఆమె ₹1,00,000. పోలీస్ చెప్తాలేమ్మా, ఏదో పట్టుకొని వచ్చి చేయమని చెప్తాను. మీ దగ్గరికి వస్తారంటే సార్ లోకల్ పోలీస్ ఎవరమ్మా? పిలువ, ఆయన పక్కన ఉండాలి కదా. ఆ రోజు మీ దగ్గరికి వస్తామన్నారు సార్. మా దగ్గరికి వస్తారా పట్టుకొని చెప్తున్నాం. పోలీస్ విలేజ్ పోలీస్ ఎవరమ్మా? 2 సార్లు ఊరు వేసినాం సార్. 3 మాటలు స్టేషన్ వేసినాం. పట్టించుకోలేదు. విలేజ్ పోలీస్ లేదా? ఎస్ఐ గారు, ఇప్పుడు వీళ్ళ పొదుపు గ్రూప్ లో ఒక ఆమె డబ్బులు కట్టలేదు, ఇబ్బంది అయ్యి నన్ను ఎట్లా వసూలు, లేకపోతే వీళ్ళకు రెడ్ మార్క్ పడుతుంది. ఈ గ్రూప్ మీద ఇబ్బంది పడుతుంది. ₹1,00,000 కట్టాల్సిందంట. వాళ్ళ బంధువులు ఎవరో ఒకరిని రెండు విచారణ చేసి ఆమె పిలిపించండి, చేయించండి. ఏమా చేయించండి. మళ్ళీ మీ గ్రూప్ ఎంత పడుతుంది? రాండి సార్, చూడండి అక్కడ ముందు రండి. ఇంకా ఇది బాగుంది కదా, ముందు రండి. ఒకవేళ మీకు బాగుంటే పెట్టినాం సార్. దాంట్లో కూడా పెట్టినాం సార్. గ్రామ సభ పెట్టే దాన్ని ఓకే రీజన్ కట్టమన్నారు సార్. అంటే అడ్డమంటే నేను చేస్తాను. లేదా నీ ఫోటో లేదా? నీ వాడేది లేదా డ్రామా? అవునరా?
బాగున్నారా? సార్ ఇట్లా రోడ్ ఉందని సార్ ఇట్లా జరిగితే కదా రోడ్ ఉంది సార్ ఇట్లా రోడ్ ఉంది సార్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఉంది సార్ కొత్త రోడ్ ఉంది సార్ ఇప్పుడు ఇది భయంకరంగా ఉంది కదా. అవును సార్. అడిగినాయి కదా డ్రైన్ పెట్టించిన రైన్ రోడ్ కూడా కావాలి. నేరుగా అట్లా విలేజ్కి పోయేలా సార్ ఈ రోడ్ వేస్తే మాకు ఇబ్బంది లేదు సార్ ఇవి కావాలి సార్ 500 మీటర్లు 500 మీటర్స్ 500 మీటర్స్ అంతే ఎంత సార్ మాకు డ్రైనేజ్ ప్లస్ రోడ్ అలాగే మీకు ఏం కావాలంటే చాలా ఇబ్బంది సార్ మామూలు సార్ ఇక్కడ పండుకుంటారు సార్ ఇక్కడ ఇంట్లో ఉన్నాయి సార్ ఇన్ని ఇబ్బందులు సార్ ఇక్కడ ఏం నవ్వుతారు మరి నీకు అధికారం వస్తాను చేయిస్తా అన్నాడా చేయిస్తా అంతే కదా. నీకెందుకు ఓటీ చేసేస్తాను అన్నాడా లేదు సార్ ఇంకా టైం ఉందని చెప్తాను సార్ టైం ఉందని చెప్తాను అట్లా కదా ఓటు వేసేస్తే చేస్తా అన్నాడా పోల్ ఎక్కడమ్మా నైట్ గా మాట్లాడమ్మా చంద్ర ఇంటి దగ్గర ఇంటి కాడ ఓయే చంద్ర ఇంటి దగ్గర అక్కడ ఏం లేదు ఎంత ప్రేమగా వచ్చి మీ దగ్గర ఉన్నానా గై 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 అని నడుస్తాయి ప్రేమ అయ్యా ఎమ్మెల్యే నాకు ఈ పని కావాలా అంటే చేసి పెట్టనా కదా. నువ్వు ఓటేసినావు ఇప్పుడు పెద్దమ్మ అడిగింది నీళ్లు కావాలని నీళ్లు పోట్లాడతా నీకేం కావాలి చెప్పు అయ్యే నీళ్ళేనా అరవ మాకు ప్రేమగా మాట్లాడి నీకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది సరేనా. ఓకే ఏం పెద్దమ్మా నీళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా సరేనా. కొంచెం టైం ఇవ్వాలి నాకు కదా. రాత్రికి రావు అది కాదు. ఇప్పుడు రాత్రి నేను మొన్న అసెంబ్లీకి పోయి చంద్రబాబు నాయుడుతో గట్టిగా మాట్లాడినా. మీకు ఎవరన్నా చెప్పినారా? అమ్మ మీకు తెలుసా నేను మాట్లాడాను చంద్రబాబుకే చెప్పిన నీళ్ళు కావాలి మా ఊళ్ళో నీళ్ళు లేవని. ఇస్తా అన్నాడు. డబ్బులు ఇస్తాడు మెల్లిగా డబ్బులు ఇస్తాడు. ఇచ్చినప్పుడు నేను నీళ్ళు ఇంటింటికి కొళాయి ఇస్తా కదా, కాలువలు చూపిస్తా, ఇంకేదైనా పనులు ఉంటే కూడా చేసి పెడతాను సరేనా. కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎమ్మెల్యే కదా ప్రేమగా చెప్పాలి కదా కదా. ఏమయ్యా మాకు ఈ పని కావాలా అని చెప్పాలి సరేనా. అట్లా చెప్తావా? ఇక్కడ సొంత స్థలంలో కట్టేస్తాం. ఏమో అమ్యూనిటీ సెక్రటరీ ఇం పేరు రాసుకోపా. నీకు ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు కావాలా అంతేనా. డబ్బులు శాంక్షన్ చేస్తే కట్టుకుంటావా? సత్యమ్మ ఉప్పర సత్తమ్మకి ఇల్లు శాంక్షన్లు వచ్చినాయి. ఇంకా ఎవరికి కావాలి ఇల్లు? అవుతుంది కదమ్మా చెప్తాం. చెప్పరు ఇప్పుడే పేరు చెప్పరా. నీకు స్థలం ఉందా? స్థలం ఉంది, ఇల్లు కట్టుకుంటావు. అప్పుడే కట్టేసారు బేస్మెంట్ పైన సార్. ఎందుకు డబ్బులు రాకుండా ఎందుకు కట్టేస్తున్నావు నువ్వు? ఇస్తాం కదా డబ్బులు. ఊర్లో అందరికీ చెప్పండి పునాదుల వరకే వేసుకోండి. ఇల్లు కట్టడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఏమా 2,50,000 రూపాయలు ఇస్తుంది.
ఆ డబ్బులు పడితేనే ఇల్లు కట్టండి. మీరు కట్టేసి నాకు బిల్లు రాలేదు అని చెప్పొద్దు. లేదు సార్ మధ్యలో ఆగిపోయేదాన్ని ఏంటారు కానీ అర్థమైంది నీకు కూడా? ఏం చేయాలా? డబ్బులు ఇస్తాము, కట్టుకోండి. ముందుగా కట్టేసి నాకు డబ్బులు రాలేదు ఎమ్మెల్యే అంటే నేను ఎక్కడ తెచ్చేది? అప్పుడే పెట్టింటి ఎప్పుడు? మన పాత్రం ఉన్నప్పుడు ఇంకా బిల్లే రాలేదు. సరే, నీళ్ళు వస్తాయా? మరి అట్లే ఉంటుంది. దానికి ముందు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వాలా, ముందలు తవ్వాలా, పైప్ లైన్లు వేయాలా, మీ ఇంట్లోకి తెచ్చి నీళ్ళు ఇచ్చి అవా నీళ్ళు వచ్చినాయని చెప్పాలా. అంతేగాని ఇట్లా అంటే నీళ్ళు వస్తాయా? దానికి ఎన్ని రోజులు పడతా చెప్పు? మనం చేసినప్పటికి వచ్చినప్పుడు కనీసం సంవత్సరం పడుతుందా? చేస్తే గానీ తప్పలేదు. మరి ఇప్పుడు నువ్వు గంగ నడిస్తే నువ్వు అడగాలే, నువ్వు అడగాల, నేను చేస్తాను, చేసి పెడతా. సరేనా? చేసి పెడతా. సరేనా? సరేనా? ఓపికగా ఉంటావా? సార్ మాకి 10 దినాలకు ఒకసారి వస్తాం నీళ్ళు. మాకి 10 దినాలకు వస్తే 5 గడులు 6 గడులు 7 గడులు చిత్తాం సార్. మాకి నీళ్ళు అనేది లేదు. నీళ్ళు పడి తీసుకొని పోయి అక్కడికి కిందకి పోయి దొక్కురావాలి. మా ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి సార్. మాకు నీళ్ళు ఒకటి కావాలి చూడండి. నీళ్ళే నీళ్ళు మురికి కాలువలు ఎత్తడం లేదు అసలు. మాకు నీళ్ళే ప్రాబ్లం సార్. మాకు ఇక్కడ నీళ్ళే ప్రాబ్లం. అంతే సార్. ఇస్తానన్నా. ఎప్పుడు వస్తావు సార్ నీళ్ళు? మళ్ళీ చేయబట్టాలా, మళ్ళీ ఇప్పుడు నేను మొన్న ఒక నిమిషం ఆగండి సార్. మొన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినా. అసెంబ్లీ ఉంటుంది మాకు. నేను ఎమ్మెల్యే కదా. నేను ఎమ్మెల్యే అని తెలుసా నీకు? తెలుసా? నా పేరు ఏంది చెప్పు? నా పేరు వెరీ గుడ్. నేను మొన్న అసెంబ్లీలోకి పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పిన, మా ఊర్లో ఆదోళనలో నీళ్లే లేవు, కష్టం అంటే నేను చూసి ఏదో రకంగా డబ్బులు ఇస్తాను పోవాలి. ఆయన డబ్బులు ఇవ్వాలా, నేను దుంచి గుంతలు లోడాలా, తీసుకొని వచ్చి పైప్ లైన్లు వేసి నీకు నీళ్ళు ఇవ్వాలి. టైం పడుతుందా పడదా? ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పు? డబ్బులు ఎంత ఎంత 100 రూపాయలు సరిపోతాయా? తీసుకుంటావు రూపాయా? అట్లయితే 100 మంది పిల్లలు లేరు కదా ఇక్కడ. 100 రూపాయలు సరేనా? ఏనా తక్కువ మిగిలినాయి సరేనా? నేను నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. సరేనా? ధైర్యంగా ఉంటారా? బాగున్నావా? కానీ చూపించాలి కదా ఎక్కడ ఏమంటారు డాక్టర్? బాబు సైడ్ అటోరే కింద పడేరా మీరు? మాట్లాడదావా? घर में बात करते नॉर्मल हमारा जैसा बात करते खाने पीने नहीं आता सर, चलने नहीं आता जरा इसके वजह से बच्चे पिंचिन के वजह से डॉक्टर क्या बोले? डॉक्टर नहीं होता बोले सर. ఏమా సార్ ఇది 22nd ఫిబ్రవరి అప్లై చేసినాం సార్. మనకి అప్పటికి శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు అవే ఉన్నాయి చాలు అంటే ఓకే సార్, లేదు మళ్ళీ అప్లై చేయమంటే కూడా నేను చేస్తాను. ఎందుకమ్మా లేట్ చేస్తాను? ఇక్కడ డేట్ కూడా
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సరే అమ్మా, వీరేం తొందరగా రావాలి మనకు. వాళ్ళు ఏమంటారంటే రిజల్ట్ రావాలంటారు కదా. మనం ఎన్ని చేసామనేది హౌస్ వాళ్ళు హోల్డ్ మ్యాపింగ్ లో లేకున్నారు సార్. రైస్ కార్డు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇప్పుడే కొత్తగా వచ్చారు ఈ ఊరికి. కానీ కార్డులు లేట్ చేంజ్ అయినాయి సార్. అప్లై చేసిన చేయిస్తారమ్మా, ఇష్టపడదు. సరేనా? అరే హస్తారే బాగా మాట్లాడతారు గట్టిగా మాట్లాడు. మాట్లాడారా? नाम क्या है आपको बोलो. నామ్ బోల్నా चलो बाय. లేదు చూస్తే సార్ మీకంటే కొలాయి అంటే లేదా కరెంటు ప్రాబ్లం ఇంటి ముందరే కొలాయి మా ఇల్లు అదే చూడతారు అదే ఇవే సార్ మా ఇంట్లో 24 అవర్స్ ఉంటుంది సార్ కరెంట్. అది అయినా ఒక్కసారి మధ్యలో కట్ అయ్యి కూడా కిందికి పడింది సార్. అది 3 సంవత్సరాల కింద కట్ అయ్యి కిందికే పడింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరు ఏనా ఏం చేయాలి దీన్ని? చాలా తూర్లు అడిగినాం సార్, ఎవరు మాకు అసలు పడుతుంది. ఎస్టిమేషన్ వాళ్ళు ఏం చెప్తారు, ఈ పెద్ద లైన్లు కదా మార్చాలంటే డబ్బులు కట్టించుకుంటారు. మరి మీ డబ్బులు కడతారా? అడిగినాం సార్, ఇది తీపియాలంటే మాకు ఎస్టిమేట్ చేసి 25,000 అవుతుందని చెప్పినాడు సార్. కట్టుకుంటావా? అంత డబ్బులు మా దగ్గర లేదు సార్ అని చెప్పిన. అప్పుడు ఉండేదే 5-6 ఏళ్ళు ఉంది సార్. ప్రస్తుతానికి నువ్వు డబ్బులు కట్టుకుంటే వెంటనే అవుతుంది. లేదు అంటే ఏదో టైంలో కాంట్రాక్టర్ వచ్చినప్పుడు నేను చేయిస్తా. సరేనా? టైం తీసుకుంటుంది. చూడండి సార్, అడుగుతాను కదా. దానికి అయ్యే మెటీరియల్, దానికి అయ్యే డబ్బులు ఎవరో ఒకరి దగ్గర కట్టించాలి కదా కదా. అడుగుతాను, నేను ఆఫీసర్ని అడిగి చెప్తా. సరేనా? ఏంపా, ఇక్కడ నేను సాంబగల్లో ఉన్నాను. ఈ కాలనీలో హై టెన్షన్ వైరు రోడ్ పై మీద అంటే మిద్ది మీదే పోతా ఉంది. ఇబ్బంది పడతా ఉన్నారు దీనికి. సరే, ఇప్పుడు దాన్ని మనం సరి చేసుకోవడం అంటే ఎక్కువ ఇళ్ల మీద పోతూ ఉంటే దాన్ని పక్కకి జరిపడం సాధ్యమవుతుందా చూడండి. ఓకే, దాన్ని అంటే వాళ్ళు డబ్బులు కట్టాలనా లేకపోతే మనమే ప్రభుత్వం వైపు నుంచి చేస్తామా దాన్ని? ఓకే, వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇవ్వండి. డబ్బులు కట్టగలిగే పరిస్థితి ఉంటే కట్టుకుంటారు. పాపం 25,000 ఎస్టిమేట్ చేశారంట. పేదవాళ్ళు ఎలా కట్టుకుంటారు? కట్టుకోలేరు కదా. కాబట్టి మనం ఎక్కడన్నా కాంట్రాక్టర్ చెప్పి డబ్బులు ఎక్కడన్నా మిగిలితేనో లేదా మెటీరియల్ మిగిలితేనో అప్పుడైనా దీన్ని సరి చేయడానికి ప్రయత్నం చేయండి. సరేనా? ఈరోజు సర్పంచే మాయమైపోయినాడు, లేడు ఇక్కడ. సర్పంచ్ ఉండాలి కదా, ఉండి అన్నీ చేసుకోవాలి కదా. నేను సర్పంచ్ కూడా చెప్తాను, మీరు కూడా సర్పంచ్ని గట్టిగా పట్టుకోండి. సర్పంచ్ దగ్గర డబ్బులు వచ్చి ఉంటాయి. ఈ లైట్లు పోతే కానీ రాడు సార్. సర్పంచ్ దగ్గర ప్రభుత్వం డబ్బులు వేసింది ఈ మధ్య, అర్థమైందా? ఆ డబ్బులు మిగిలితే అయినా సరే దీన్ని చేయించమని సర్పంచ్ని గట్టిగా, మీరు ఓట్లు వేసారు కదా సర్పంచ్కి, మరి గట్టిగా నిలదీయాలి కదా. ఈసారి నేరుగా సర్పంచ్ ఇంటికి పో, కొట్లాడు. జనం వచ్చింది, ఎవరు రాలే, అట్లే పోతుంది. నువ్వు అరిస్తే మా ఇంటికి కాలు లేవు సార్, నడిచే దిక్కులేరు ఎవరు. సరే, ఒక నిమిషం. నువ్వు వరిస్తే ఎమ్మెల్యే కూడా వచ్చినాడు కదా. అది ఏమో వచ్చావు ఏమో, నీ ధర్మం బాడ వచ్చే వైపు మా ఇంటికాడ కొలాయాలి, అట్లయితే నా ప్రాణం సంతోషము. నీ సంతోషం కోసం ఆఫీసర్లతో మాట్లాడుతా ఉన్నా, సర్పంచ్ని పట్టిస్తా ఉన్నా, ఆయనకు డబ్బులు వేస్తా ఉన్నా, ఇవన్నీ నేను చేస్తా. నువ్వు సర్పంచ్ పట్టుకొని వచ్చుకొని ఇక్కడ వేయించుకుంటావా? సరేనా? డబ్బులు పంపిస్తా ఆయనకి నేను. సరేనా? మా ఇంటికాడ కొలా నువ్వు పోయి గట్టిగా దబాయించి మీ ఇంటి దగ్గర కొలా వేయించుకుంటావా? సరే, డబ్బులు పంపించే పని నాది, కొలా వేయించుకునే పని నీది. సరేనా? కొంచెం నవ్వు. నీ పని చేసి పెట్టినా కదా. ఎవరన్నా ఎమ్మెల్యే చేసి పెట్టాడా ఇట్లా పని? మీ ఇంటి దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడా? లేదు కదా. సరే, సరేనా? సంతోషంగా ఉన్నావా? పో. నువ్వు సంతోషంగా ఉన్నావా?
సరే సరే మీటింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా లేదు సార్ మరి ఎక్కియాలా? నాలుగింటికి లేదు సార్, అసలే లేవు. అది మెట్టు ఉందామమ్మా. అది సాపేదాలే సార్, ఇంతకుముందు సార్ మాకు అసలు మంచి నీళ్లు లేవు. ఇక్కడ దోమలు కూడా దండిగా ఉన్నాయి. అసలు గ్యాస్ వస్తే రాత్రి కూడా మాకు అసలు ఇదే లేదు. దోమలు కూడా అట్లే ఉంటాయి. అస్సలు మాకు మంచి నీళ్ళే సార్. ఉప్పు నీళ్ళు కూడా సమంగా రావు సార్. అస్సలకి నెలకు ఒకసారి వస్తాయి మంచి నీళ్ళు కూడా. సమంగా అస్సలకి ఉండవు. ఉంటే కూడా 20 రోజుల వరకు 4 బిందెలు ఏం పనికి వస్తాయి. చూడండి, మాకు మంచి నీళ్ళు ఒకటే తేండి మా ఊరికి సార్. మీ పేరు ఎప్పటికీ గుర్తుంటుంది. మాకు అదొకటే చేయండి. చేయలేదు ఇన్నిసార్లు వచ్చి అది చేపిస్తాం ఇది చేపిస్తామని వచ్చి చెప్పినోళ్ళే కానీ ఇప్పటి వరకు మాకు ఏది చేయించలేదు ఎవ్వరు కూడా. మాకు నీళ్ళు ఒకటే సమంగా తెప్పేయండి చాలా అంతే. మాకైతే ఇప్పుడు వరకు ఇంతమంది వచ్చిపోతే కూడా ఎవరెవరు ఏం చెప్పలేదు. మాకు మంచి నీళ్ళు మంచి నీళ్ళు అవుతులేసి సార్. డెంగ్యూ జ్వరం వస్తుంది సార్ ఇక్కడ. ఇట్లా పోయి ఇటు పేపర్లు ఉన్నప్పటికీ కూడా చెప్పు బట్టలు పిండుకోవాలా సామాన్లు తిప్పుకోవాలి చెప్పు సార్. రోడ్లు మోకాలైతే నీళ్ళు వస్తాయి. ఈ గేర్లో 10 మంది 10 మంది వర్షం వస్తే పాము నన్నే అన్నకే మొత్తం చాలా కూడా అన్నీ మొత్తం ఆయన అయిపోయింది తెలియదు. ఎందుకంటే ఇది అంతా ఆఫ్ అని పెడితే పిల్లలంతా నీళ్ళు బాగున్నాయి. బట్ ఏమంటే 1 వీక్ అవుతున్నప్పుడు దీంట్లో కడవ స్టాక్ పెట్టుకుంటారు. దానివల్ల పురుగు వస్తాయి. ఒక 2-3 డేస్ అట్లా వస్తే సరిపోతుంది. సరిపోవట్లేదు నీళ్ళు అంతేనా? అరగంట రావడం వల్ల సరిపోవడం పెట్టి
పరిచితానా నీ పేరా? పరిచిత. నా వంతు వచ్చలేదమ్మా. అమ్మా నాన్న చెప్పి గొంతులు పడతామని చెప్పిన సర్పంచ్ కూడా చెప్పిన గొంతులు పడతామని చెప్పిన సార్ ఇది మోడీకి వెళ్ళిపోతుంది సార్ కింద వల్ల ఇది రోడ్ సార్ ఎస్సీలు పట్టాలి అంతే సార్. ఇప్పుడు మనము ఎస్సీ వాళ్ళు అడుగుతాం సార్. ఇప్పుడు పక్కన సార్ బోటింగ్ అందుకే ఒక ఆడొక 50 నిమిషాలు ఆడొక 50 నిమిషాలు సార్. అధికారంలోకి వచ్చినా చెప్పాలి కదా సమాధానం. చెప్తున్నాం సార్. నువ్వు చెప్పి ఆడికి మీరు వచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. మేము చెప్తూనే ఉన్నాం సార్. చెప్తాను చెప్తాను మేడం. నిలబడి మమతమ్మా నిలబడి చెప్తాను మేడం. చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ డ్రైనేజ్, దీనికి సంబంధించి ఈ అమ్మాయికి చెప్పిన ఎవరో తెలుసా? తెలుసు. ఆమె కూడా చెప్పినాం. మీరు కాదు మా ప్రాబ్లం కూడా చెప్పుకోండి. మీరే చెప్పండి. మా ప్రాబ్లం కూడా మీరే చెప్పండి. మా ప్రాబ్లం కాదు సార్. ఎస్సీఆర్ఎల్ కూడా సార్. ఎస్సీఆర్ఎల్ కూడా సాధన మా ప్రాబ్లం ప్రతి చెప్తున్నాం. అక్కడ నుంచి చెప్పాడు ఎస్సీలు అది చేయలేదు ఇది వాళ్ళు ఇట్లా ఏం చెప్తావు నువ్వు మా గురించి? ఎన్నిసార్లు చెప్పినప్పుడు పై పగిలిపోయింది. నీళ్లు పడినప్పుడల్లా ఇది అవస్థ. వాళ్ళంతా కింద సార్ మా మీద. ఆ పగిలిపోయినటువంటి నీళ్లు పోతున్నటువంటి ఆయన రాసుకోమంటా సార్. మేడం మీరు వచ్చి 2 months లాస్ట్ 2 months నేను చెప్తాను మేడం. సార్కి డ్రైనేజ్ ఇట్లా పోవాలా అక్కడికి డ్రైనేజ్ నేను గమనిస్తూనే ఉన్నాను. అంటే ఎస్సీ కాలనీ సమస్యలు మీకు అవసరమా లేదా? అది అవసరం కదా. ఇంతమంది మేము పెద్దలుగా మేము అందరూ చెప్తున్నాము. అసలు ఈ డ్రైనేజే లేవు. సుమారు 5 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం వచ్చిన ఎమ్మెల్యేకి అంతా. ఏమనంటే ఎస్సీ వాళ్ళు ఓటు వేసిరా అంటాడు. ఇదే అంటే ఓటు ఎక్కువ ఎక్కడ పోయినారు? డబ్బులను ఎవరు తెచ్చుకున్నాడు? 8 లక్షల రూపాయలు పంపిస్తే ఎస్సీ వాళ్ళకి పంచినారా? పంచలేదు. ఏదో మా మెజార్టీ ఉందని కడుగుతున్నాం సార్. అభివృద్ధి కావాలని. అభివృద్ధి ఇప్పుడు ఎస్సీ శ్మశానానికి నీళ్ళు ఇంత గొంతు నీళ్ళలో పోవాలా? శాంక్షన్ అయింది. మీరు టెంకాయ కట్టుకుంటే అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాను. సార్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సార్ రాజకీయం వద్దు సార్. దయచేసి రాజకీయాలు మాట్లాడద్దు ఇక్కడ. సార్ డెవలప్ కావాలనే పెట్టారు ఎస్ఎస్ శ్మశానానికి. ఏదో మండలి గంటో ఏదో ఫొకరుదినం మీతో పాటు తిరుగుతున్నాడని ఆయన ఇప్పించినాడు. సో ఆయన ఇప్పించిన దానికి మీ ద్వారా కాయ కొట్టించి ప్రారంభించాలనుకున్నాడు. ఆ పిల్లోడు చెప్పే మీరు ఆగిపోయినారు. అది కాదు కదా సార్. ఆయన కూడా లీడరే. 30 సంవత్సరాలు ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, మరి సర్పంచ్ పోటీ చేసినాడు. అది కాదు కదా. ఎవరైనా ఒకటే. వాళ్ళు వేసుకున్న దానికి వాళ్ళు వేసినా ఎవరు వేసినా బాగలేదు. మాకి రోడ్డు అంతే. అభివృద్ధి కావాలంతే. దానికి అక్కడ నుంచి చెప్పుకొని వస్తున్నాం. తన్నాడు వాళ్ళకి తన్నాడు. నేను చెప్పండి.
ఊరు బాగుంది, చిన్న ఊరు ఇది, చిన్న ఊరు. నా శిష్యుడు కాబట్టి అంటా నేను నాకు అభివృద్ధి కావాలి సార్. ఏం లేనోడు డ్రైనేజ్ అయిపోయింది. పక్కన ఒక 10 సెంట్లు ఉంది. మాకు ఎస్సీ వాళ్ళకి ఏమి లేదు, పిల్లల్లో వస్తే సరే మాకు సొంత మీటింగ్ దగ్గర బాగా మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తారా? చీకటి పడిపోతే కొండ నీళ్ళని వస్తున్నాయి. వాళ్ళు పక్కన వచ్చింది మొత్తం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్,
షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.